స్వామీజీ, పని అయిపోయింది స్వామీజీ. గ్రామస్తులందరికీ వివరించాం అసలు ఏం చేయాలో, అది ఎలా చేయాలో అని. సంతోషం. అంటే ఇవాల్టి ఉదయం మనందరికీ ఒక శుభోదయం. ఇవాల్టి ఈ సూర్యుడు మనందరికీ మంచి ఫలితాల్ని ఇస్తాడు. ఇదే సూర్యుడు ఆ భీమరావు వాడి కుటుంబానికి అశుభ ఫలితాల్ని ఇస్తాడు. రామ్జీ, 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 బయటికి రండి. భీమరావు, బయటికి రండి. చూడండి నా అవతారం ఎలా తయారైందో. ఏమైంది మీకు? మేము మా పని చేసుకోవడానికి వేరే ఊరు వెళ్తున్నాము. కొంతమంది మమ్మల్ని పట్టుకొని మా మొహం మీద ఇలా మసిపూశారు. ఇంకా వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ ఊరి వాడివే కదా, మీ ఊర్లో ఒక ఆడది విధవరాలైనా ఒట్టు కాదు తినని మొండికేస్తుందంట. మీ ఊరు వాళ్ళందరూ ఆమెనేమీ చేయకుండా ఊరుకున్నారు. ఇంకా ఏమన్నారో తెలుసా? ఎప్పటి వరకైతే ఆ విధవరాలకి మీరు విధవరాల సంస్కారం చేయకుండా ఉంటారో అప్పటి వరకు ఈ ఊరి వాళ్ళు వేరే ఊరు వెళితే వాళ్ళకి ఇలాంటి కథే పడుతుందని చెప్పారు. భీమరావ్, నేనేం చేయాలో చెప్పిప్పుడు. నేను ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లేటప్పుడు దారిలో కనిపించే ఒక సాధుకి భోజనం పెట్టించి వెళ్తాను. కానీ ఈ రోజు ఆయన నేను పెట్టిన భోజనం తినకుండా తిరస్కరించాడు. పైగా ఇలా అన్నాడు, మీరు మీ సామాజిక సంప్రదాయాన్ని పరిరక్షించలేకపోయారు, అందుకని మీ చేత్తో భోజనం స్వీకరించడం పాపం అన్నారు. మీ దాన ధర్మాలు అన్ని వ్యర్థం అన్నాడు. చెప్పు భీమరావ్, నేనేం చెయ్యాలి? చెప్పు భీమరావ్, చెప్పు నేనేం చెయ్యాలి? చెప్పు భీమరావ్, మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వే చెప్పు భీమరావ్. ఏం చెయ్యాలి? చెప్పు భీమరావు, చెప్పు. మమ్మల్ని ఏం చేయమంటావు? చెప్పు చెప్పు భీమరావ్, చెప్పు. అత్తా, పద. అత్తా, నేను అనుకున్నాను వీళ్ళందరూ ఏదో ఒక కుట్ర ఖచ్చితంగా చేస్తారని. అందుకని నువ్వు వీళ్ళ వికారపు మాటలు చేష్టలు పట్టించుకోకు. అసలు వాటి గురించి ఆలోచించద్దు. నువ్వు లోపలే ఉండు. నేను నాన్న బయట వాళ్లతో మాట్లాడతాము. భీమ్, నాకు చాలా బాగా తెలుసు మీరు ఎవరి మాటలు విని ఆ తతంగం చేస్తున్నారు. ఇంకా నాకు ఇది కూడా తెలుసు, మీకు నచ్చచెప్పడం వల్ల ఏమీ లాభం ఉండదు. అందుకని మీరందరూ వెళ్ళిపోండి. ఎందుకంటే నా చెల్లెలు అలా ఏమీ చేయదు, మీరందరూ కోరుకుంటున్నట్టు. బాలా అన్నయ్య, నువ్వైనా నచ్చచెప్పు మీ నాన్నకి మీ అత్తయ్యకి. అతి కష్టం మీద సమాజంలోని విభిన్న జాతుల మధ్య సామరస్యం పెరుగుతుంది. వీళ్ళ కారణంగా మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. నాన్న, మీరు వాళ్ళ మాట వినండి. అనవసరంగా వాళ్ళతో విభేదం ఎందుకు? విభేదాలు ఎందుకంటే అర్థం? ఈ ప్రశ్నకి సమాధానం నీ దగ్గర లేదా? ఇప్పుడు నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావా? వీళ్ళందరూ కోరుకునేదే. అయితే పో, వాళ్ళ పక్కన నిలబడు. ఎలాగైతే వీళ్ళందరూ అరాచకాల్ని భరిస్తున్నామో అలాగే నీ వ్యతిరేకతను భరిస్తాం. వెళ్ళు. నేను ఎవరి పక్షాన మాట్లాడడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను అంతే. మీకు గొడవలు, పోరాటాలు, కొట్లాటలు కావాలంటే మీ ఇష్టం. లేదు, మేము ఎవరితోనూ గొడవ పడం. మేము ఎవ్వరికి ఎలాంటి హాని కలిగించాం. కానీ మా మాట విని వదినను విధవరాలు చేసేదాకా మీ ఇంటి ముందే ధర్నా చేస్తాం. ఇక్కడే కూర్చుంటాం. మిత్రులారా, కూర్చోండి. తప్పుడు కోర్కెల కోసం ధర్నా చేయడం ధర్నా అవదు, దీన్ని పంతం అంటారు. ఇలాంటి పంతానికి ఇప్పుడు ఇక్కడున్న మాలో ఎవరి సానుభూతి లభించదు. కానీ
అత్త ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే జరుగుతుంది. వీళ్ళందరూ బాగా బరితెగించారు. ఇప్పుడు ఇరు జాతుల వాళ్ళు కలిసి మనల్ని ఇరకాటంలో పెట్టాలని కంకణం కట్టుకున్నారు. పని అడగడానికి ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే విషయాన్ని కారణంగా చూపించి పని ఇవ్వమని ఖరాఖండిగా చెప్తున్నారు. నానా, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన జాతి వాళ్ళే మనకి వ్యతిరేకమయ్యారు. లేదానంద్, మీరు ఎప్పటికీ అలా అనుకోవద్దు. మేం మీకు శత్రువులం కాదు. ఎవరిలోనైనా శత్రుత్వం సమసిపోయి మంచి సంబంధాలు ఏర్పడాలన్నదే మేము కోరుకుంటున్నాం. వస్తున్నాడు సిగ్గులేనోడు. మీరేం కోరుకుంటున్నారో దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మీరందరూ నాకు నచ్చ చెప్పడానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రామ్జీ బాబాయ్, మీరెందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? వీళ్ళందరూ ఇక్కడే కూర్చుంటారు, తినకుండా తాగకుండా ఇక్కడే కూర్చుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అయితే దానికి పూర్తి బాధ్యులు మీరే అవుతారు రామ్జీ బాబాయ్. బాధ్యత, జవాబుదారీ అనేది నువ్వు నోటితో అన్నంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఇప్పుడు గనక మీరు దీనికి ఒప్పుకోకపోతే మేము తిండి నీళ్లు మాని ఇక్కడే కూర్చుంటాము. ఏమంటారు? రే సిగ్గులేనోడా, నీ జాతి వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు. నాన్న, ఇప్పుడు పరిస్థితి విషమిస్తుంది. ఇంతకు ముందు మన జాతి వాళ్ళు ఎల్లప్పుడూ భీమ్కు నీకు అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గోపాల్ పక్షాన్ని నిలబడ్డారు. దీనివల్ల బాలా, నిన్ను మాటమాటికి కోపట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని మౌనంగా ఉంటు. వీళ్ళు కూర్చుంటానంటే కూర్చొని. కానీ అన్నయ్య, మీరా నువ్వేం మాట్లాడుకో. వీళ్ళు ఏం చేస్తారో చేసుకుని. ఒరే సిగ్గు సరం లేనోడా, ఇప్పుడు వీళ్ళలో ఎవరికైనా ఏమైనా అయిందంటే మేము నిన్ను వదిలిపెట్టాం. ఏమంటారు? అవును. వాళ్ళందరూ ఇంకా ఇంటి బయటే ఉండి ఉంటారా? ఇదిగో ఇది తీసుకో. తీసుకో. దీన్ని ఎవరో ఒక చిన్న జాతి వాడు తినే ఆహారంలో కలుపు. కానీ స్వామీజీ, వీళ్ళందరూ దీక్షలో కూర్చున్నారుగా. పైగా వీళ్ళందరూ పంతం కూడా పట్టారు. అసలు భోజనం అనేదే తినరని, నీళ్లు తాగమని. మరెలా స్వామీజీ? కాని భగవంతుడు పేరు చెప్పి ప్రసాదం పెడితే తింటారుగా. సరే స్వామీజీ.
కానీ ముందు మీరు ఈయన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. కనీసం మా అత్తకి బొట్టు గాజులు తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరందరూ ఆమె చేత బలవంతంగా చేయించాలనుకుంటున్నారు. మనం ఇక్కడ నుండి వెళ్ళాలో వెళ్ళొద్దో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడివిరా? బాలా అన్నయ్య, నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు. నువ్విక్కడే ఉండొచ్చు. ఎలాగూ ఇక్కడున్న వాళ్ళందరూ నీకు బాగా ఆప్తులైపోయారుగా. ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావు భీమ్? లేదు బాబాయ్, ఇప్పుడు ఇది ఒక్కటే దారి మిగిలింది. రామ్జీ, నువ్వైనా చెప్పొచ్చుగా వీడికి. లేదు పురంజన్, భీమ్ నిర్ణయం సరైనది. ఇప్పుడు ఈ సతారాలో మాకంటూ ఎవరూ లేరు. కానీ ఒకందుకు బాధగా ఉంది, నువ్వు మా పక్షాన లేవు. నేను ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఇతను కోలుకున్న వెంటనే మేము సతారా నుంచి వెళ్ళిపోతాం. ఆనంద్, వెళ్ళి దుప్పటి తీసుకురా. నానా, పని పూర్తయిపోయింది. ఇప్పుడు రామ్జీ భీమ్రావులకి సతారాతో రుణం తీరిపోయింది. తులసి, తులసి, ఏంటి ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి ఇలా చేసావు? ఇవన్నీ ఎందుకు పగలగొడుతున్నావు? అన్ని పగలగొట్టేస్తున్నాను. అమ్మ జీవితం అంతా కష్టపడి ఇవన్నీ కూడా పెట్టింది. కానీ ఈ ఊరి వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోమని చెప్తారా? నాన్న ఇంకా భీమ్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నారు. మరి నేను ఇంకేం చెయ్యను? తులసి, నేను అన్ని పగలగొట్టేస్తాను. ఆగు తులసి, ఆగు. ఈ వస్తువుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లొద్దు. అన్నిటిని పగలగొట్టేస్తాను, అన్ని. కానీ ఇక్కడి నుంచి చిన్న పూచిక పుల్లను కూడా ఎవరిని తీసుకెళ్ళనివ్వను. తులసి, తులసి, అవన్నీ పగలగొడితే ఏమొస్తుంది నీకు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం సతారా నుంచి వెళ్లిపోవటం వల్ల ఏం పరిష్కారం దొరికిద్ది? మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారుగా. అప్పుడు సమస్య వస్తే అప్పుడు చూసుకుందాంలే. కానీ ఇప్పుడు మనం సతారాలో ఉండము. నువ్వు ఇక్కడ చూడలేదు గాని ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం చూస్తావు? నోర్మోయ్, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? పిచ్చివాగుడు కాదు, అది సరిగ్గానే అడిగింది. ఏం సరిగ్గా అడిగింది? ఆ చెప్పు, ఏం సరిగ్గా అడిగింది? నువ్వు మధ్యలో కలిగించుకోకు. ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. నా కారణంగా జరుగుతుందా? అరే, జరిగేదంతా భీమ్ కారణంగా జరుగుతుంది. కానీ నువ్వు వాడి మీద మాట పడినివ్వవు. వాడికి వకాలతో పుచ్చుకుంటావుగా. వాడు చేసిన పని సరైన తెలిస్తే నేను వాడిని ఎందుకు అంటాను? అసలు నేను మా పెద్ద నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు భీమ్ కాల్ గోటికి కూడా సరిపోవు తెలుసా? అయినా నీలాంటి వాళ్ళు మేలు చేసిన వాళ్ళని మర్చిపోతారు. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. నేను నిజాన్ని మాట్లాడుతున్నాను. మరి నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు భీమేగా నేను బయటపడేసింది. కానీ స్నేహితులు వీళ్ళు నీకు 2 రోజుల ముందు దొరికారు. కానీ అంతకు ముందు భీమేగా నిన్నెన్నోసార్లు గ్రామస్తుల నుంచి కాపాడాడు. కానీ నీకు ఈ విషయాలన్నీ ఎక్కడ గుర్తుంటాయిలే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అరే, వెళ్ళిక నుంచి. నువ్వెవడివి నాకు చెప్పడానికి? నీకెత్తి కానలేదే నన్ను వెళ్ళగొడతావా? అవును, వెళ్ళగొడతాను నిన్ను. నేనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను వెళ్ళగొట్టచ్చు. ఎందుకంటే నువ్వు అంత నీచ చేసావు. ఆనంద్,
తెలుసుగా పురంజన్, రేపు ఉదయం నేను నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పగటి వెలుగులో నేను నిన్ను కలవలేను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మాకు ఎంతో దూరంగా వెళ్ళిపోయావుగా. ఏం పర్వాలేదులే. కానీ నువ్వు నాకు కష్టకాలంలో చాలా అండగా నిలిచావు. నా కష్టంలో, నా సంతోషంలో. అది చాలు. దానికోసం నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. రామ్జీ, ఇప్పుడు నువ్వు వెళ్ళటం తప్పనిసరి అంటావా? లేదు పురంజన్, ఇప్పుడు ఉండడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఏదీ ముందట్లాగా లేదు. నా సొంత కొడుకు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. నాకు అందరికంటే ఆప్తమిత్రుడు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అవును పురంజన్, పరిస్థితి మారిపోయింది. ఏం మారలేదు రామ్జీ. ఎందుకంటే నాకు తెలిసిన రామ్జీ వేరు. అతను దృఢ సంకల్పుడు, వీరుడు, ఎంతో ధైర్యవంతుడు. ప్రపంచం మొత్తం అతనికి వ్యతిరేకంగా ఉన్నా అతను లెక్క చేయడు. అతనెప్పుడూ సత్యం పక్షాన్ని నిలబడి పోరాడతాడు. నీకు తెలుసుగా, నేను సత్యం పక్షాన్నే నిలబడ్డాను, సత్యానికి అండగా ఉన్నాను. కానీ నువ్వెందుకు సత్యానికి విరుద్ధంగా నిలబడ్డావు? చూడు రామ్జీ, ఇకంతా నీ ఇష్టం. నువ్వు దీన్ని నా బలహీనత అనుకో, నా పెరిగితనమే అనుకో. కానీ నేను నీకు ఒక విషయంలో మాటిస్తున్నాను రామ్జీ. నేను నీకు ఇలా రాత్రి వేళలో ఎంతైనా సహకరించగలను, కానీ పగటి వేళలో మాత్రం సహకరించలేను. అది నా నిస్సహాయత. 100 మందినైనా ఒంటరిగా ఎదుర్కొనే వీరుడు, పోరాట యోధుడు, ధైర్యానికి మారుపేరైన నా మిత్రుడు ఇప్పుడు భయపడిపోయాడు. ఎందుకంటే సత్యానికి సహకారం నిస్సహాయతతోనూ, దొంగచాటుగానూ లేక రాత్రి చీకటిలో అందిస్తేనో అది సత్యానికి అండగా నిలబడినట్టు కాదు. పైగా ఇది ఒక తప్పుడు పని అవుతుంది. నీ మాటల్లో అపరాధ వాసన వస్తుంది. దీనికన్నా నువ్వు పగటి వెలుగులో తప్పుకి అండగా ఉండటమే మంచిది. వాళ్ళని సమర్థించును. చూడు పురంజన్, నేను నీ మిత్రుణ్ణి. అందుకని నాకు ఏది సరే అనిపించిందో అది నేను అనేశాను. కానీ ఒక విషయం తెలుసుకో, భయానికి ఎప్పుడు మనసులో పెంచి పోషించడం మంచిది కాదు. ఎందుకంటే భయం మనిషిని నిష్పక్షపాతంగా ఉండనివ్వదు. ఈ సతారాలో నాకు నువ్వే ఏకైక మిత్రుడివి. అందుకే మనసాగక నిన్ను కలవడానికి వచ్చాను. చూడు, వ్యక్తిగత రూపంలో, జీవితంలో నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా నన్ను నిస్సంకోచంగా సంప్రదించు. నా వల్ల అయినంత సహాయం నేను తప్పకుండా చేస్తాను. వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉంటా. ఒకవేళ పొరపాటున నేనేదైనా తప్పుగా మాట్లాడితే ఒక స్నేహితుడిని అనుకుని క్షమించు పురంజన్. అలా మాట్లాడతా వింటు రామ్జీ.
ఎవరిదో, దానితో కారానికి ఏం సంబంధం? మీరు కానుక తీసుకొచ్చారు పాపం, ఎందుకంటే మాకు మా స్థాయిలు చూపించడానికి. ఇప్పుడు నేను మీకు కానుకిస్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకుంటారని, కుటుంబం బలిదానాలు ఇవ్వడం వల్ల కలిసి ఉంటుందని, మీలాగా బలిదానాలు తీసుకోవడం వల్ల కాదు. మీరు అందరి నుంచి బలిదానాలు కోరతారుగా, కానీ నా చెల్లెలు, నా కొడుకు భీమ్ త్యాగాలు చేశారు. ఇదిగో సుబేదార్, నీ నీతులు నీ దగ్గరే పెట్టుకో, స్వామీజీకి చెప్పాల్సిన అవసరం లేదు. సేఠ్ గారు, కొన్నిసార్లు ఒక సంఘటన జరిగాక ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది, దాన్నే ఉండనివ్వు. తద్వారా మనిషికి ఆలోచించుకునే వీలు దొరుకుతుంది. అవునా స్వామీజీ? స్వామీజీ, మనది ఈ పథకం కూడా బెడిసికొట్టింది. ఆ భీమరావుకి ఇప్పటిదాకా ఏదైతే పట్టు ఉందో దాన్ని వాడి మేనత ఇంకా దృఢంగా మార్చేసింది. ఇప్పుడు భీమరావు మన ఆచార వ్యవహారాల్ని, మన సాంప్రదాయాల్ని ఒప్పుకోవటం ఇష్టం లేక సతారా వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. కాని వాడి మేనత్త కేవలం మన నోళ్లు మూయించటానికి పైపైన విధవరాలు సంస్కారాలు చేసింది. సరే, ఏదో ఒకటి. కానీ జనాలందరి ముందు ఆ భీమరావు మేనత్త మన ధార్మిక విలువలను అనుసరించి శాస్త్రోక్తంగా విధవరాలు అయ్యింది గదా. కాని స్వామీజీ, ఈ విషయం అందరికీ తెలిసిపోయిందిగా. అది ఈ ఆచారం ఎందుకు పాటించిందో మనల్ని ఎదురు దెబ్బ కొట్టడానికి. ఈ విషయం ఇప్పుడు దాగదు స్వామీజీ. జనాలు గుసగుసలుగా ఈ విషయం గురించి చర్చించుకుంటారు. భీమరావు ఇంకా వాడి మేనత్త ధైర్యాన్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు భీమ్ జాతి వాళ్లు మన పక్షానున్నారు. రేపు వాళ్ళు మళ్ళీ ఆ భీమ్ పక్షాన చేరిపోతారు. స్వామీజీ, ఆ భీమరావుని, రామ్జీని ఎలా దెబ్బ కొట్టాలో తెలియడం లేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామీజీ. వాళ్ళకి విరుగుడు ఒక్కటే, భగవంతుడు. స్వామీజీ, భగవంతుడు ఇప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఇంత మంచి అవకాశం చేయి జారిపోయింది. మా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిపి దానికి భగవంతుడి రూపం ఇవ్వటానికి ముహూర్తం పెట్టండి. ఆ విగ్రహ ప్రతిష్ఠకి ఈ సతారా మహారాజుని ఆహ్వానిద్దాం. మహారాజు సంతోషపడతాడు. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని రాజు హోదాలో అంగీకరించటం లేదు. కానీ మనం మన విగ్రహ ప్రతిష్ఠకి మహారాజు హోదాలో ఆయన్ని ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమానికి ప్రజలే ఆయన్ని ఆహ్వానించారని ప్రజలు కూడా సంతోషపడాలి. ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఆ ప్రాంతం రాజే స్వయంగా చేస్తున్నాడు. ఈ ఆలయంలోని భగవంతుడు ఎంత మహిమగలవాడో అనుకుంటాడు. అందుకని ఇప్పుడు ఈ కార్యానికి ఆలస్యం చెయ్యొద్దు. అలాగే స్వామీజీ. కానీ స్వామీజీ, దీనివల్ల మనకి మార్గం ఎలా దొరుకుతుంది? మనం ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. తప్పకుండా ఆలోచిద్దాం. ఈ ఆలోచన మేము మా ఆలయ పరిసరాల్లో చేస్తాం. ఇక నువ్వు గోపాల్, నిన్ను మేము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసు కదా. మాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇప్పుడిది మీ ఇద్దరి ప్రతిభకి, ప్రతిష్టకి సవాలు. నువ్వేమి ఫలితం చూపించకపోతే మేము స్వామీజీ మాటల్ని ఎలా అంగీకరించగలుగుతాము? మీరిద్దరూ కూడా మేధావులని. కానీ సిద్ధాంతి గారు, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మేధస్సు గురించి కాదు. ఇప్పుడు మనం అందరం కలిసి
ఏదైనా పథకం ఆలోచించాలి. కానీ మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే ఆ పని పూర్తి కాలేదు కాబట్టి జనాల మనసులో సందేహం రావటం అన్నది సహజమే. అంతేకాకుండా మిమ్మల్ని ప్రశ్నించటం కూడా న్యాయమే. పథకం గురించి మేమంతా ఆలోచిస్తాం, మీరు కూడా ఆలోచించండి. అలాగే స్వామీజీ. ఎలా రావాలి అని రాయి భీం, రాయి. అత్త, ఈ భీమరావు నీకు మాటిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఇలాంటి పుస్తకం ఒకటి రాస్తే అందులో నేను ఇవన్నీ ఖచ్చితంగా రాస్తాను. వాటా శాతం కూడా నిర్ణయిస్తాను స్త్రీలందరికీ. మనిషిని 3 రకాలుగా లొంగదీసుకోవచ్చు. ధనంతో లేదు, భీం ప్రలోభాలకి లొంగడు. అందుకని వాణ్ణి ధనంతో దెబ్బ కొట్టలేము. ఇక రెండో పద్ధతి ఏంటంటే బలంతో. లేదు, వాడు చాలా దృఢమైనవాడు. ఆ దృఢత్వం పరిస్థితుల వల్ల లేక నిస్సహాయత వలనో ఏర్పడింది కాదు. వాడు పుట్టుకతోనే దృఢ స్వభావి. ఇక ఎవరి స్వభావమైతే దృఢంగా ఉంటుందో వాళ్ళని లొంగదీయటం చాలా కష్టం. నాకు తెలిసి కష్టమే కాదు, ఆ పని చేయటం అసాధ్యం కూడా. అయితే ఇంక మిగిలింది ఒకటే పద్ధతి. ఏంటది? మనం అందరం కలిసి భీమరావుని పిచ్చివాడిని చేసేద్దాం. వాడి మెదడే వాడికి అసలైన బలం. ఇంకా అదే వాడి బలహీనత కూడా అవ్వచ్చు. భీమ్ది జాలిగుండే. వాడి జాలిగుండే వాడికి బలహీనత అవుతుంది ఇప్పుడు. కానీ ఇది ఎలా చేస్తాము? చెప్తాను. నానా, మనం ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. వాళ్ళందరూ అత్త సమస్యను అడ్డం పెట్టుకుని మన మీద ఎంతో ఒత్తిడిని తీసుకొచ్చారు. ఇక దాని ఫలితం వాళ్ళు ఆశించిన విధంగానే వచ్చింది. ఏమీ అర్థం కావడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా వెతకాలి? ఏదైనా ఆధారం దొరికితే దాన్ని పట్టుకొని ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. మరప్పుడు గుడికి వెళ్లాలన్న పంతం ఎందుకు? ఒకవేళ మనల్ని రానివ్వలేదనుకో, వాళ్లతో వాదనెందుకు? ఈ చదువులు అది కేవలం ధనవంతులు చేసే పని. వాళ్ళ భవిష్యత్తుకి భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇదొక వ్యాపకం. చిన్న జాతికి చెందిన వ్యక్తులు ఎవరైనా దారిలో నడిచి వెళ్తున్నప్పుడు గనక పెద్ద జాతి వాళ్ళు ఎవరైనా వారికి ఎదురుపడితే అప్పుడు వాళ్ళు దారి మార్చుకోవాలి, లేదా పక్కకి తప్పుకొని తల వంచుకొని చేతులు జోడించి నిలబడిపోవాలి. సరే, అయితే మీ దారిలో మీరు నడవండి, మా దారిలో మేము నడుస్తాం. ఆనందన్నయ్య, 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 లెగు లెగు, లేచి నాతో రా. ఇప్పుడెందుకు భీమ్? రా చెప్తాను. ఏంటి, ఏమైంది భీమ్? రా చెప్తాను. ఏంటి చెప్పు. ఆనందన్నయ్య, నీకా కథ గుర్తుందా? ఏ కథ భీమ్? అదే ఒక అడవిలో నివాసముంటే ఎలుగుబంటికి బలమనేది పెరుగుతుంది. అప్పుడు సింహానికి దాని అస్తిత్వం ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది. అప్పుడు అది ఎలుగుబంటి తోలు కప్పుకొని వాటిలో కలిసిపోయి వాటన్నిటికీ రాజైపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా
వాటి ఐక్యమత్యాన్ని చెడగొట్టడం మొదలుపెట్టింది. అవును, కానీ ఇంత రాత్రి వేళ నీకు ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది? నేను బాగా ఆలోచించాను. అప్పుడు నాకు సందేహం వచ్చింది, ఈ గోపాల్ ఎలుగుబంటి రూపంలో ఉన్న ఆ సింహం కాదు కదా అని. అయ్యుండొచ్చు, కానీ మనకు అది ఎలా తెలుస్తుంది భీమ్? తెలుస్తుందన్నయ్యా. అందుకు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటి?